విజయనగరం జిల్లా బొబ్బిలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు కేంద్ర ఆమోదం లభించడంతో రాష్ట్రమంతటా కూటమి నాయకుల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. బొబ్బిలి శాసనసభ్యులు శ్రీ ఆర్వీఎస్కేకే రంగారావు బేబీ నాయన ఆధ్వర్యంలో నిన్న కోటలో దీపాలు వెలిగించి అందరితో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈరోజు ఉదయం బొబ్బిలి నియోజకవర్గ యువతతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతిని చట్టబద్ధత బిల్ కల్పించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్కు వారు చేసిన కృషి ఫలించిందని తెలియజేశారు. అమరావతి కోసం భూములను ఇచ్చి ఎన్నో అవమానాలు భరించిన మహిళలకు పాదాభివందనాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నిన్న మన దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైన రోజు. అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అనేక వెన్నుపోట్లు, అనేక మాట మార్పుళ్ళు, అనేక మోసాలు తదనంతరం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అవనివ్వండి, అమిత్ షా గారు అవనివ్వండి, అందరూ కూడా ఒక అకంఠిత దీక్షతో పనిచేయడమే కాకుండా వేలాది మంది రైతుల యొక్క త్యాగానికి పూర్తి చట్టబద్ధత నిన్న పార్లమెంట్ ఉభయ సభల్లో కల్పించి క్యాబినెట్ రాటిఫికేషన్ చేసుకొని ఇవాళ అమరావతి రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అవతరించడం ప్రతి తెలుగోడు గర్వపడవలసినటువంటి సంఘటన. నిజంగా ఈ సందర్భంగా అమరావతి రైతాంగానికి, ముఖ్యంగా మహిళలకి 2 చేతులు జోడించి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రభుత్వం లేనప్పుడు, మన ప్రజాప్రభుత్వం లేనప్పుడు పార్టీ కార్యాలయానికి ఎప్పుడు వెళ్ళినా ఆడవారు, గృహిణీలు, సంసారాలు వంట చేసుకొని భర్త పిల్లల్ని చూసుకొని వ్యవసాయం చేసుకుని ప్రశాంతమైనటువంటి జీవితం గడిపినటువంటి అమరావతి మహిళా రైతులు నిజంగా వాళ్ళ బాధ వర్ణాతీతం. నేను వాళ్ళతో మాట్లాడాను. చెప్పారు, బాబు రూపాయి డబ్బు తీసుకోకుండా భూమి ఈ రాష్ట్ర బాగు గురించి, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఇచ్చినందుకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బహుమానం మాకు ఇదా? ఇంత అన్యాయమా? అక్రమ అరెస్ట్లా, అక్రమ కేసులా, ధర్నా చేయడానికి లేదు, దేవుడి దగ్గరికి పాదయాత్ర చేయడానికి లేదు, ఎంత అన్యాయమా, ఎంత ఘోరమా అని ఎంతోమంది వాపోయారు. వాళ్ళకి ఏంటి అవసరం అండి? ప్రశాంతంగా మన గురించి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో రూపాయి డబ్బు తీసుకోకుండా వేలాది ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో ఇస్తే ఆయన మీద నమ్మకంతో అనరాని మాటలు, పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, అమరావతి వేశ్యల రాజధాని అన్నారు. ఎంత ఘోరంగా వ్యవహరించారో అంత ఘోరంగా వ్యవహరించారు. కానీ దేవుడు అంటూ ఒకడు ఉన్నాడు. మన వెంకటేశ్వర ఉన్నారే, న్యాయస్థానం దేవస్థానం పాదయాత్ర ఏదైతే ఉందో, ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోయినా కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకొని ఆ పాదయాత్ర చేసి ఆ స్వామికి న్యాయబద్ధమైంది ఏది విన్నవించుకున్నా ఎప్పుడు కూడా వృధా పోదు. ఈ అమరావతి ఉద్యమం కూడా అదే అని మీకు అందరికీ కూడా సభాముఖం తెలియజేసుకుంటున్నాను. ఎవరు ఎన్ని కుట్రలు పనినా ఈ రోజుకు కూడా అమరావతిని స్వాగతిస్తున్నామని చెప్తూ ఈ రోజుకు కూడా మొన్న అసెంబ్లీకి రాకుండా లోక్సభలోనే, అదేవిధంగా రాజ్యసభలోనే ఎంత ద్వంద్వ వైఖరి, ఎంత దుర్మార్గమైనటువంటి వైఖరి ఈ మన రాష్ట్రం యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అవనివ్వండి, ఎంపీలు, ఎమ్మెల్యేలు అవలంబించారో మనం అందరం కూడా చూసాం. దయచేసి ప్రజలు గ్రహించాలి. ఇలాంటి వ్యక్తులు
పొరపాటును కూడా రారు, ఎట్టి పరిస్థితుల్లో రారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ణయంకి వచ్చారు. మళ్ళీ అధికారంలోకి కానీ వస్తే మరి రాష్ట్రాన్ని వదిలి మనమందరం వెళ్ళిపోవాలి తప్ప ఎవరిని కూడా ప్రశాంతంగా, న్యాయబద్ధంగా, నిజాయితీగా బతకనివ్వరనే విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించాలని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అమరావతి రైతాంగానికి ఇంత కార్యదక్షతతోనే ఒక శాశ్వతమైన రాజధాని ఇవ్వడానికి అఖండిత కృషి చేసినటువంటి మన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎల్లప్పుడూ కూడా కూటమి తాలూకా బలానికి, స్థిరత్వానికి ముఖ్య మూల స్తంభం పవన్ కళ్యాణ్ గారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకించి మన ప్రధానమంత్రి వర్యులు మోడీ గారికి, అదేవిధంగా మన అమిత్ షా గారికి, ప్రత్యేకమైనటువంటి మన లోక్సభ స్పీకర్ గారికి, రాజ్యసభ చైర్మన్ గారు, ఉపరాష్ట్రపతి వర్యులు అందరికీ కూడా పేరు పేరున మన 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై అమరావతి, జై అమరావతి.